ఉంది. ఏంటంటే ఇప్పుడు జెన్యూన్‌గా రాకుండా ఫేక్‌గా రాసేసి ఎవడికో 90 మార్క్స్ ప్లస్ మార్క్స్ వస్తుంది. ఇప్పుడు 60 మార్క్స్ వచ్చిన వాడి స్కోర్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో, దాని మీదైతే మనం ఫైట్ చేయాలి ఖచ్చితంగా. నేను నేను మళ్ళీ చెప్తున్నాను, ఫైట్‌కి ఎగైనెస్ట్ కాదు. మనం ఫైట్ చేద్దాం. మీరు స్టేటస్ పెట్టండి. నేను స్టేటస్ పెడతాను. హ్యాష్‌ట్యాగ్ పెట్టండి. దాన్ని దాన్ని ట్రెండ్ చేద్దాం. సింగిల్ హ్యాష్‌ట్యాగ్ గేట్ రీ ఎగ్జామ్ కాకుండా లేదా గేట్ రీ ఎవాల్యుయేషన్ అనో లేకపోతే ఏది పాసిబులో దాన్ని హ్యాష్‌ట్యాగ్ పెట్టండి. 100 మంది ఓకే. గేట్ రీ ఎవాల్యుయేషన్ ఓకే. ఫర్ ద మార్క్స్ అని పెట్టండి. రీ ఎవాల్యుయేట్ టాపర్స్ అని పెట్టండి. ఒక మంచి హ్యాష్‌ట్యాగ్ పెట్టండి. దాన్ని 100 సార్లు అందరూ ప్రమోట్ చేద్దాం. అందరికి చివరి వరకు రీచ్ అయ్యేలాగా ఇలాంటి వీడియోస్ ఎన్నున్నా సరే షేర్ చేయండి, తప్పులేదు. కానీ మీ టైం చాలా వాల్యుబుల్, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి కాంట్రవర్సీలో మీరు కూర్చొని రేపు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు ఈ టీచర్ ఏం వీడియో చేస్తాడని వెయిట్ చేస్తారు. దీనికి రిప్లై ఏం వస్తుందా వెయిట్ చేస్తారు. ఇలా ఆ లూప్ లో చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళొక్కరికే నేను అపోజింగ్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. యాజ్ ఎ టీచర్ గా